హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మై ప్రొడక్టివ్ వ్లాగ్. ఈరోజు సింపుల్ అండ్ ప్రొడక్టివ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈరోజు సండే రోజు కొంచెం అట్లా క్లీనింగ్ అవన్నీ చేసిన తర్వాత మండే రోజు మార్నింగ్ దీపాలు పెట్టాలన్నమాట. కొంచెం లేట్గా లేయాల్సి వచ్చింది బికాజ్ నిన్న కొంచెం అంటే వర్క్ ఎక్కువ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అప్పుడప్పుడు హింట్ ఇస్తుంటుంది అనమాట, హెవీ వర్క్ చేస్తే ఇలా పెయిన్స్ వస్తాయని చెప్పేసి. కానీ నిజంగా అండి బ్యాక్ పెయిన్ అండ్ రిప్స్ కింద అయితే చాలా పెయిన్ వస్తుంది. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను వర్క్, ఇంట్లో వంట పని, క్లీనింగ్ అవన్నీ చేసేసరికి సండే రోజు కొంచెం హెవీ వర్క్ అయితే వస్తుంది. అందుకే కొంచెం లేట్గా లేచాను అనమాట. బయట మనం పాలతో అలుకుతాం కదా, పసుపు అంటే ఫ్రైడే రోజు పాలు పసుపు వేసి అలుకుతాం కాబట్టి కొంచెం మనకి అది వెళ్ళడానికి, జిడ్డు పోవడానికి స్క్రబ్బర్ వేసి క్లీన్ చేయాలి, లేదంటే అది పాల స్మెల్ వస్తుంది అనమాట మొత్తము. అందుకే కొంచెం స్క్రబ్బర్ వేసి కొంచెం టైం పడుతుంది. బయట క్లీనింగ్ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుందండి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:20 5:30 అట్లా అవుతుంది అంతే. సో బయట మంచు అయితే విపరీతంగా కురుస్తుంది. అండ్ రాను చలి ఎక్కువ అవుతుంది. సో మంచు ఎక్కువ కురుస్తుంది కదా, చలి ఎక్కువ అవుతుంది. ఆఫ్టర్నూన్ కూడా అలాగే, ఎండ కూడా అలాగే ఉంది. మనమే మార్నింగ్ ఎంత చలి ఉందో ఆఫ్టర్నూన్ అంత ఎండగా ఉంది. సో కొంచెం ఇట్లా బయట క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు మటుకు నాకు కొంచెం పూజ అయితే లేట్గానే అవుతుంది. సో ఇవంతా క్లీన్ చేసేసి అక్కడ నీళ్లు బయటకు వెళ్ళవు, అక్కడ నుంచే నేను మొత్తం తీసేసుకోవాలన్నమాట. సో బయట క్లీనింగ్ చేసినప్పుడు మటుకు వాటర్ పోస్తే నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అక్కడ నుంచి వాటర్ కింద పోవడానికి వేయలేదు. సో అక్కడే వాటర్ పోసి క్లీన్ చేసి అక్కడే తీసేసేయాలి. సో అందుకు నాకు కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట. ఇక్కడంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా ఇంట్లో వంట కూడా చేసుకోవాలి. డైలీ ఇలాగే ఉంటుంది. మార్నింగ్ లేస్తేనే ఇంకా వంట పని, ఇంక ఇంట్లో పని ఇవి చేసుకోవడమే నాకు. ఎంత 4 o'clock లేచినా కూడా టైం అక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ కాదు. సో ఎంత ఎర్లీగా లేచి ఎంత త్వరగా చేసి పంపించాలన్నా కూడా అక్కడికి అంటే బ్రేక్ఫాస్ట్ అవి ఉండదు, లేదంటే ఒక్కోసారి లంచ్ నేను తీసుకెళ్లాల్సి వస్తుంది. అట్లా అయిపోతుంటుందండి. ఇంక ఈరోజు అయితే నేను మార్నింగే బయట అంతా క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి పిల్లలకి ఇంకా నేను తీసుకొని ఇచ్చి రావచ్చులే అని చెప్పి నిదానంగా వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ నిన్న పండుమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నాను. సో కొన్ని పండుమిరపకాయలు అయితే ఉన్నాయి, అవి కొంచెం ఇన్స్టెంట్గా. ఈ మధ్య కాఫ్ అయితే చెప్పాను కదా, నేను ఒక 2 months నుంచి కాఫ్ తగ్గట్లేదు. దానికి తోడు నాకు అదే దీనివల్లనేమో నాకు రిప్స్ కింద పెయిన్ వస్తుంది ఆ కాఫ్ వల్ల. నైట్ పడుకునేటప్పుడు మటుకు హెవీగా వచ్చేస్తుంది. అందుకే దానికోసం అనేసి కొంచెం కారంగా పండుమిరపకాయల పచ్చడి అయితే నాకు బయట చాలా రేర్గా దొరుకుతున్నాయండి మా సైడ్ అయితే. ఒక పావు అయితే తీసుకొని వచ్చి పెట్టేశాను. మా అత్తయ్య కారం తింటారు కానీ మళ్ళీ తర్వాత బాధపడతారు, కడుపులో మంటలుగా ఉంది అట్లా అంటూ ఉంటారనమాట. కానీ ఇంట్లో అందరు కారం తింటారు, పిల్లలు తప్ప. నేను, మా వారు, మా అత్తయ్య తింటాము. అందుకే మా కోసమే కొంచెం పావు అయితే తీసుకొచ్చి చట్నీ అయితే వేసేసాను. అండ్ స్టవ్ కాడ కింద స్టిక్కర్ చూసారా, స్టిక్కర్ పీకేసాను. ఎందుకంటే మా వాడు ఏం చేశాడంటే చాకు తీసుకొని నేను లేనప్పుడు మొత్తం అట్లా గీరి పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది కదా, కింద ఉసిరి చెట్టు కింద పారిజాతం పూలు మనం అంటే కొయ్యకూడదు, కింద పడినవే తీసుకోవాలని అంటారు కదా. అది ఎట్లా తీసుకోవాలో అర్థం కావట్లేదు. అందుకే నేను కొంచెం అట్లా కవరా లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్ అట్లా వేసి అవి విదిలిచ్చి మరి తీసుకొని వెళ్తున్నాను అనమాట పారిజాతం పూలు. సో నిన్న మనం చేసాం కదా, అంటే మొన్న లాస్ట్ వీక్ చేసాం కదా పిండి దీపాలు, అదైతే ఇంక ఈ రోజుతో లాస్ట్ అండి, అయిపోయింది నా దగ్గర. మళ్ళీ ఇంకా నేను తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ కార్తీక మాసం అంతా పిండి దీపాలతో పెట్టాలని అనుకున్నా, ఎంతవరకు వీలైతే అంతవరకు. సో అవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. నేనేం చేశాను, బయటనే పెట్టేశాను అనమాట. అవి కొంచెం పాలు అవి కలిపి ఉంటాను కదా, బెల్లము, దానివల్ల కొంచెం స్వీట్ ఉంటుంది కదా, దానివల్ల చీమలు అయితే వచ్చేస్తున్నాయి. అందుకే ఇంక ఇది లాస్ట్ ఒకటి ఉంది, ఇది పెట్టేసిన తర్వాత నెక్స్ట్ కొన్ని ఇంకో 10-15 చేసుకుంటే ఆ మంత్ వరకు సరిపోతుంది కదా, అందుకోసం ఇంకా ఇది లాస్ట్. ఈ మధ్య మనం మార్నింగ్ లేచి ఎర్లీగా లేచి పూజ చేసుకోవడం అట్లా అలవాటు అయిపోయింది కదా. ఏదైనా మనం ఒకసారి అలవాటు చేసుకున్నాం అనుకోండి, అది రెగ్యులర్గా మనం చేయకపోతే అదొక గిల్టీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. అంటే
ఇది చేయలేదు కదా, మర్చిపోయాము అని చెప్పేసి. కానీ ఆయిల్ మటుకు నాకు అయితే ఈ మంత్ అంతా చాలా బీభత్సంగా వాడేస్తున్నా. ఎందుకంటే కింద దీపాలు పెట్టాలి, ఇంటి ముందు దీపాలు పెట్టాలి, అండ్ ఇంటి లోపల దీపాలు పెట్టాలి. అంటే దీపాలకి కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి కదా, సో అందుకు. ఇంకా నిత్య దీపం అంటే మనకి అఖండ దీపం అంటాం కదా, అది పెడదామని ఆలోచించాను. దివాళీ రోజు నేను ఇక్కడ ఉంటే ఆ రోజే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఈ ఇయర్ ఇక్కడ లేను కదా, లాస్ట్ ఇయర్ అయితే పెట్టున్నాను. కంటిన్యూగా కాదు, ఒక 1 వీక్ వరకు పెట్టున్నాను. అది పెట్టేసి ఇంకా మనం నెక్స్ట్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే ఇంకా అలాగే కంటిన్యూ చేసేవాళ్ళు చేస్తారు. దాంట్లో మనకు మనం ఇలా ఆయిల్ కాకుండా ఆవు నెయ్యి దొరుకుతుంది కదా, ఆవు నెయ్యితో వేసేదాన్ని. ఆవు నెయ్యి కొంచెం కాస్ట్లీ కాబట్టి నేను 1 వీక్ వరకు పెట్టాను లాస్ట్ టైము. సో అది మన ఇష్టం అండి, మనం ఎంతవరకు పెట్టగలం, అమ్మవారిని ఎంతవరకు మోపగలం అనేది చూసుకొని పెట్టుకోవాలి. నేను లాస్ట్ ఇయర్ పెట్టాను, ఈ ఇయర్ పెట్టలేదు. నెక్స్ట్ ఇయర్ చూడాలి మరి ఎలా పెడతానా లేదా అని చెప్పేసి. సో ఇక్కడైతే ఇంకా నాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరు వచ్చి దీపాలు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా బయట పెట్టేసిన తర్వాత ఇంట్లో కూడా ఇలా పువ్వులు అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో చామంతి పూలు ఎంత బాగా వస్తాయి కదా, చామంతి పూలు ఇంకా పెద్దగా ఉంటాయండి. అంటే స్మెల్ రావు కానీ చూడ్డానికి బాగా అనిపిస్తాయి. ఎల్లో, రెడ్ గులాబీలు, ఎల్లో అండ్ వైట్ కలర్ చామంతి చాలా బాగా అనిపిస్తాయి కదా. సో ఇక్కడైతే ఇంకా ఇంట్లో కూడా పూజ చేశాను. అండ్ అంటే కామాక్షి దీపానికి కలశంకి అయితే ఖచ్చితంగా ఇట్లా పూలమాల అయితే వేసేస్తా. అండ్ ఇప్పుడు చూసారా ఇంకా పూజ అంతా అయిపోయింది. మంచు చూడండి ఎట్లా కురుస్తుందో, పొగ మంచు. అసలు ఇంకా మార్నింగ్ లేయాలి, అర్లీ మార్నింగ్. అప్పుడు మంచు కనపడదు చీకటికి, కానీ హెవీ కాఫ్ వచ్చేస్తుంది దీనివల్ల. అంటే హెడ్ బాత్ చేస్తుంటాం కదా, తలకి కొంచెం బరువుగా ఉండడం, జలుబు చేయడం, అందుకేనేమో నాకు కాఫ్ అసలు తగ్గడం లేదు. సో అంటే ఇట్లా హెడ్ బాత్ చేస్తాను, మార్నింగ్ పూజ చేస్తాను, అలాగే ఆఫీస్కి వెళ్ళిపోతాను తడి తలతో. సో అంటే కోంబ్ పెట్టుకోను, పూజ చేసేంత వరకు కోంబ్ అయితే పెట్టుకోను. ఆ తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు వెళ్తాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఇంట్లో ఏం వంట చేయాలో అర్థం కాదండి, రెగ్యులర్గా ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కానప్పుడు నాకు కందిపప్పు చారు అయితే ఈజీగా అనిపిస్తుంది. సో అది పాపం వాళ్ళకి నచ్చినా నచ్చకున్నా ఏదో 2 వడియాలు ఇచ్చేస్తే అలాగ అడ్జస్ట్ అయిపోయి తినేస్తారు. అంటే టైం అవుతుంటుంది, అందులో ఈరోజు కొంచెం లేట్గా లేచాను కదా, కొంచెం పప్పుచారు అయితే ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుందని చెప్పేసి. అండ్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా ఏం చేయాలో అర్థం కాదు, అందుకే ఇంకా బొరుగుల తాలింపు. సో మీకు తెలుసు కదా, రెగ్యులర్గా మేము బొరుగుల తాలింపు అయితే కొంచెం ఎక్కువగా ఇష్టపడతాం అని చెప్పేసి. సో ఇప్పుడైతే పప్పుచారు, కొంచెం టమాటాలు ఎక్కువ వేస్తా, టమాటా ఎక్కువ వేసి చింతపండు కూడా ఒక చిన్న సైజు కొంచెం వేస్తా. అండ్ చారు వేస్తాం కదా మనం, కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి పులుపు అనేది తగ్గకుండా ఉంటుంది. ఈ పప్పుచారు చేసిన రోజు చూడాలా మా వాళ్ళ మొహాలు అసలు ఎట్లా పోతాయంటే మొహాలు 4 వంకర్లు తిరుగుతాయి అసలుకి. ఈ పప్పుచారు అంటే వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు, కానీ నాకేంటంటే ఈజీ ప్రాసెస్ కదా. మొన్ననే లెమన్ రైస్ చేస్తున్నాను కాబట్టి లెమన్ రైస్ అంటే ఇంకా మామూలుగా ఉండదు మా వాళ్ళతో, అందుకే ఇంకా నేనేం లెమన్ రైస్ ఏం చేయట్లేదు. సో పప్పుచారు ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోయింది. సాయంత్రానికి మీకు ఇష్టమైంది చేస్తానులే, స్నాక్ కానీ ఏదైనా అలా కొంచెం అట్లా మబ్బ పెడతాను. మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ వంటింట్లోకి వచ్చి ఏం చేసావు అమ్మ వంట అని అడుగుతారనమాట. నేనేమో పప్పుచారు చేస్తున్నాను, వాళ్ళ మొహాలు చూస్తేనే నాకెళ్ళి కిందకి మీదకి చూస్తారు పప్పుచారు చూస్తే. సో ఏం చేస్తాను, ఈజీ ప్రాసెస్ ఏది ఉంటే అది చేసుకుంటూ పోతాం. అండ్ రెగ్యులర్గా ఏం వంటలు చేస్తాను చెప్పండి, ఏదైనా వెజిటేబుల్ చేద్దామంటే ఇది నాకొద్దు అంటూనే ఉంటారు. సో పప్పుచారు అయితే అలా వాళ్ళకు మభ్య పెట్టేసి చేసేసాను అనమాట. సో ఇంకా నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి క్యారియర్ బాక్స్ అయితే ఇచ్చాలి. అండ్ ఇక్కడైతే అల్లం టీ, కాఫీ కొంచెం తగ్గించాము, ఎందుకంటే అల్లం వేసి టీ పెడితే గొంతుకి కొంచెం హాయిగా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ దీంట్లోనే 2 మిరియాలు కూడా దంచి వేసేస్తున్నా, కొంచెం ఘాటుగా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ నిన్న షార్ట్లో అప్లోడ్ చేసినాను కదా పండుమిరపకాయల పచ్చడి, మరి ఇంకా రాలేదు పండుమిరపకాయలు. సో ఏవో కొన్ని వచ్చాయి కదా అని చెప్పేసి ఇన్స్టెంట్గా, ఇంట్లో పచ్చడి లేవండి, మామిడికాయ పచ్చడి కూడా అయిపోయింది, అందుకే ఇంకా పండుమిరపకాయల పచ్చడి అయితే వేస్తున్నా. నిన్న షార్ట్లో అప్లోడ్ చేసినాను కదా, సో అక్కడ ఫుల్ వీడియో అయితే చూస్తున్నాను, చూసేయండి. అండ్ ఇక్కడైతే ఇంకా పండుమిరపకాయలు, చింతపండు అన్నీ వేసేసి వాటర్ ఒకటి యాడ్ చేయకుండా అంటే చాలు, 1 వీక్ వరకు అయినా సరే కొంచెం బూజు రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను పోపు పెట్టేస్తున్నా, కొంచెం ఇంగువ యాడ్ చేసేసి పోపు పెట్టేస్తున్నా. మా పిల్లలకి పచ్చళ్ళల్లో ఈ మామిడికాయ పచ్చడి ఇది తప్ప వేరే ఏది ఇష్టం ఉండదు, కొంచెం దీనిలో నెయ్యి వేసుకొని తినేస్తారనమాట. నిన్న పండుమిరపకాయలు పచ్చడి చేస్తున్నాం కదా, అది బాక్స్లో పెట్టేస్తున్నా.
అది పోపు వేయకుంటేనే బాగుంటుందండి పండుమిరపకాయ పచ్చడి. అంతా అయిపోయి కొంచెం చెప్పా కదా పండుమిరపకాయ పచ్చడి కొంచెం బాగా తినేస్తారని చెప్పేసి. అండ్ మన చేతులు ఊరుకోవాలండి, మనం ఏదైనా వంట చేస్తే అది నలుగురికి పంచితే వాళ్ళు ఓకే బాగుంది అని అంటేనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. అండ్ ఇప్పుడైతే చెప్పాను కదా నేను మా ఇంట్లో రెగ్యులర్గా బొరుగుల తాలింపు అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అది బొరుగుల తాలింపు అయితే చేస్తున్నా. కొంచెం కాఫ్ ఉంది కదా, ట్యాబ్లెట్ వేసుకోవాలి, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్ వేసుకోవాలి. అండ్ ఈరోజు అయితే దోశ కూడా నానేయాలండి. రెగ్యులర్గా ఏం టిఫిన్ చేయాలో అర్థం అవ్వదు. సో దోశ ఇడ్లీ రెగ్యులర్గానే ఉంటూనే ఉంటాయి. అండ్ మైసూర్ బజ్జీ అట్లా వేసామా అంటే మంత్లీ ఒకసారి వేసినా కూడా మైసూర్ బజ్జీ కొంచెం డైజెస్ట్ కాదు, మైదా కదా అట్లా ఇట్లా అనుకుంటారు. ఆ తినే మూడు ఉత్సవం మొత్తం పోతుంది. అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు 1, 2 అలా తింటూ ఉంటాను అనమాట. అంటే తినాలని కొంచెం మనసులో ఉంటుంది తినాలని, కాకపోతే బయటికి మైదా కదా డైజెస్ట్ అవ్వదు, అదొకటి అనమాట. సో ఇప్పుడైతే బాక్సెస్ కట్టేసుకుందాం. ఆల్రెడీ టైము 9:30 అవుతుంది. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం టీ తాగేసి మెడిసిన్ వేసుకున్న తర్వాత బాక్స్లో అయితే పెట్టేసుకుంటాం. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి అంటే రెగ్యులర్గా మేము బొరుగుల తాలింపు చెప్పాను కదా మాకైతే చాలా ఇష్టం అనమాట. సో అందుకే డే బై డే చేసినా కూడా తింటారు పిల్లలు. సో అదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇలా సింపుల్గా మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.